హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే చూద్దాము. సో ఇది ఏపీ వాళ్ళు, టీఎస్ వాళ్ళు ఇద్దరికి ఇదైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే సిలబస్ అయితే సేమ్ ఉంటుంది కాబట్టి ఇద్దరికి అయితే యూజ్ అవుతుంది. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై? పై వాల్యూ ఎంత అంటే 22/7. దీన్నే 3.14159 అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ 3.1415 వరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ దెన్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2. సో ఒకవేళ ఏ కామా బి కామా సిలు అనేవి ఏపీలో ఉన్నట్లయితే బి వాల్యూ ఎంత అంటే బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2. నెక్స్ట్, ద డిస్టెన్స్ ఆఫ్ 3,4 ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్. ఆరిజిన్ అంటే మూల బిందువుకు గల దూరం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకున్నట్లయితే 3,4 ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ హైట్ 4 అవుతుంది, అంటే యాంగిల్కి సంబంధించి ఆపోజిట్ అనేది 4 అవుతుంది. అదేవిధంగా అడ్జసెంట్ అనేది 3 అవుతుంది. హైపోటెనస్ వచ్చేసి 3, 4, 5 అనేవి పైథాగరస్ ట్రిప్లెట్స్. లేదు అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ద్వారా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 9x² ఈక్వల్ టు 1 ఈజ్. సో సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఫార్ములా ఇంతకుముందుకు చెప్పాను, -b/a. సో ఇక్కడ బి టర్మే లేదు, ఎందుకంటే ax² ప్లస్ bx ప్లస్ సి ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ బి టర్మ్ లేదు కాబట్టి దాన్ని 0గా తీసుకుంటాం. 0/9 అంటే 0. నెక్స్ట్, ఇఫ్ log 2 base 10 ఈక్వల్ టు 0.3010 దెన్ log 32 base 10 ఈజ్ ఎంత అనంటే 1.5050. ఏ విధంగా అంటే ఇప్పుడు log 32ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 2^5గా రాసుకోవచ్చు. 2^5గా రాసుకున్నప్పుడు ఈ 5 అనేది ముందుకు వచ్చిన తర్వాత log 2 base 10 వాల్యూ 0.3010 అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని మల్టిప్లై చేసినట్టయితే మనకు వచ్చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఫార్ములా log a⁻m ఈక్వల్ టు m log a. నెక్స్ట్, గాడ్ మేడ్ ద ఇంటీజర్స్, ఆల్ ఎల్స్ ఈజ్ ద వర్క్స్ ఆఫ్ మ్యాన్. ఈ వర్డ్ని చెప్పింది ఎవరు అంటే లియోపార్డ్ క్రోనేకర్ అనేటటువంటి మ్యాథమెటిషియన్ అయితే ఈ యొక్క వర్డ్ని అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్, a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఏ లా అంటే అసోసియేటివ్ లా అండర్ అడిషన్. సో మధ్యలో అడిషన్ ఉంది కాబట్టి అసోసియేటివ్ లా అండర్ అడిషన్ అంటాం. ఒకవేళ మల్టిప్లికేషన్ ఉంటే అసోసియేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, log a బేస్ ఏ వాల్యూ 1 అండ్ log 1 బేస్ ఏ వాల్యూ ఎంత అంటే 0. సో ఇక్కడ చూడండి, log a బేస్ ఏ, లాగ్లో సేమ్ నెంబర్ ఉన్నట్టయితే దాని వాల్యూ 1 వస్తుంది. అదేవిధంగా log 1 బేస్ ఏ ఈక్వల్ టు 0 అంటే log 1 వచ్చేసి బేస్లో ఎంత ఉన్నా కూడా log 1 వాల్యూ అనేది 0నే అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 240. ఇక్కడ 240 చేసినట్టయితే 2, 3, 5. ఇందులో ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 2, 3, 5 మొత్తము 3 ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్, √2 - 2 ఈజ్ డాష్ నెంబర్. √2 - 2 అనేది అన్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్, ద HCF ఆఫ్ 1001 అండ్ 1002 ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడైనా HCF చేసేటప్పుడు కంటిన్యూ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, అంటే 5, 6, 10, 11, 29, 30 ఈ విధంగా కంటిన్యూ నెంబర్స్ వస్తే దాని వాల్యూ ఈజ్ 1. HCF గుర్తుంచుకోండి డైరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్? ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క మీన్ ఎంత అంటే మొదటి 10 సహజ సంఖ్యల సగటు ఎంత అని అడుగుతున్నాడు. సో మొత్తం కనుక మనం అనుకున్నట్లయితే n×n+1/2, దాని ద్వారా ఏమొస్తుంది 55 వస్తుంది. సో మీన్ 55 ఎన్ని ఉన్నాయి మొత్తం 10 కాబట్టి 10 చేస్తే 5.5 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, 2 పూరక కోణాల భేదం 12 అయినా వాటిలో పెద్దది చిన్నది ఎంత?
రెండు పూరక కోణాలు అంటే సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీస్ అయితే అందులో యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఒకటి ఎక్స్ ఒకటి x+12 అనుకుందాం, ఎందుకంటే రెండింటికి డిఫరెన్స్ ఎంత 12 కాబట్టి. ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 39 వచ్చింది. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు స్మాల్ ఏమో 39, బిగ్ ఏమో 51 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం కలిగి ఉండు సౌష్ఠవ రేఖల సంఖ్య. సో సమద్విబాహు త్రిభుజం అంటే రెండు భుజాలు సమానంగా ఉండేటటువంటి త్రిభుజం కలిగి ఉండేటటువంటి సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉంటాయంటే ఒకటే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.